తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. పరాభవనామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఈ సంవత్సరం మరి గ్రహచార గోచార పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క రాశి గురించి మనం క్లుప్తంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి అనగానే కొంతమందికి మనకు తెలుసు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం మొదటి పాదం, ఇదైతే మనకు మేషరాశి అంటారు. మరి దీనిలో మరి ఆ నక్షత్రంలో అక్షరాలు ఏంటి అంటే చూచే చోళ అశ్విని, లీలు లేలో భరణి, కృత్తికలో మొదటి పాదం కాబట్టి ఆ అక్షరం వస్తుంటుంది. ఇవైతే ఈ 9 పాదాలు కలిస్తే మనకి మేషరాశి అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, ఈ విధంగా అవమానం 4 ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి ఉన్నాయి. మరి ఇలా ఉండడం వల్ల మనకి ఎలా ఉంటుంది, గ్రహచారం ఎలా ఉంటుంది, మరి గోచార పరిస్థితి ఎలా ఉంటుంది? ముందుగా గ్రహచారం అంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి యొక్క గ్రహాలు, ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఈ 12 రాశులలో మనకు తిరుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క స్థానంలోకి ఒక్కొక్క గ్రహం వస్తూ ఉండడం వల్ల దాని యొక్క పరిస్థితులు అనేటువంటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు కనిపించేటువంటివి గురువు ఈ సంవత్సరం 3వ స్థానం 4వ స్థానంలో గురువు ఉన్నాడు, 12 శని ఉన్నాడు, 11లో రాహు ఉన్నాడు, 5 కేతు ఉన్నాడు మేషరాశి వారికి ఈ సంవత్సరం. మరి ఇలా ఉండడం వల్ల మరి ఏమవుతుంది మనకి అంటే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారుల యందు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క రాహుకేతుల వల్ల, ఎందుకంటే రాహు 5 ఉన్నాడు, కేతు 4 ఉన్నాడు కాబట్టి కొద్దిగా అపకీర్తులు కలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది, మనస్తాపం కలుగుతూ ఉంటుంది, మనం చేసేటువంటి వృత్తుల యందు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మనకి అనారోగ్యం కలుగుతుంది. అది మనకి ఈ సంవత్సరం మొదటి ప్రారంభంలో ఉంటుంది. తర్వాత 4వ స్థానంలోకి మన గురుడు ప్రవేశం చేసిన తర్వాత మనకి శ్రావణ మాసం నుంచి చక్కగా ఆరోగ్య సమస్యలు అనేవి కూడా చక్కగా ఉంటాయి. ఈ ముందు జరిగేటువంటి యొక్క మాసాలలో ఆ యొక్క మనం చేసేటువంటి వృత్తుల యందు, మనం చేసేటువంటి వ్యాపారుల యందు కొద్దిగా ఆటంకాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులు ఇంకా ఆ యొక్క వ్యాపారంలో చేసేటువంటి ఆ యొక్క మెలకువలు అనేటువంటివి ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండాలి, అవి అవసరం ఉంటుంది ఈ సంవత్సరం వారికి. సినీరంగ కళాకారుల వాళ్ళకి చక్కగా ఆశించినంత ఫలితం లేకున్నా కూడా ఒక మేరకి చక్కగానే ఉంటుంది ఈ సంవత్సరం వారికి. రాజకీయ నాయకులు కొద్దిగా కష్టకాలం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మేషరాశి వారికి. వారికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల వారికి కొద్దిగా అపకీర్తులు కూడా కలిగేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. మరి ఇలా ఈ యొక్క గ్రహ సంచారాలు, గ్రహాలు మనకి స్థానాలలో మారడం వల్ల మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఏమి చేయాలి? మరి మంచిగా మనకు ఉండాలి, ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలి, ఈ వచ్చేటువంటి ఒడిదొడుకులు తట్టుకొని చక్కగా మనం ఉండాలి, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అంటే దానికి చక్కగా ఈ యొక్క రాశుల వాళ్ళు సుందరాకాండ పారాయణం చేసుకోవడం వల్ల కానివ్వండి, ఆ పారాయణాన్ని వినడం వల్ల కానివ్వండి, ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఇతర బాధలన్నీ కూడా అందరికీ తొలగిపోతూ ఉంటాయి. మంగళవారం, గురువారం, శుక్రవారాలలో చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని పుష్పాలతోటి అలంకరించినట్లయితే వారికి ఈ సమస్యలు అనేటువంటి తొలగిపోతూ ఉంటాయి. అలా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ యొక్క ఆదాయ వ్యయాల వల్ల, రాజపూజ్య అవమానాల వల్ల జరిగేటువంటి యొక్క అవకాశం. అందుకే చక్కగా వారు ఆంజనేయ స్వామిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని కానివ్వండి,
పూజించి మంగళవారము, శుక్రవారము, గురువారము ఈ 3 వారాలలో చక్కగా వాళ్ళ ఊర్లో ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర చక్కగా నువ్వుల నూనెతోని దీపారాధన చేయడం వల్ల ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అలా మేషరాశి వాళ్ళు అందరూ కూడా చక్కగా ఆచరించండి, చక్కటి శుభ ఫలితాలు పొందండి. రెండవది వృషభ రాశి. మరి వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు కలిస్తే మనకి వృషభ రాశి అవుతూ ఉంటుంది. మరి యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇందులో ఈ సంవత్సరం వీరికి ఆదాయం తక్కువ ఉన్నా వ్యయం అనేటువంటిది 14 ఉండి ఎక్కువగా ఉన్నా వీరు చక్కగా ఈ సంవత్సరం ఆ యొక్క 2వ స్థానంలో 3వ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల మొదటి భాగంలో చక్కగా వీరికి మొదటి 3 మాసాలు కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి మాసాలు ఉంటాయి. మధ్య మాసంలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 11వ స్థానంలో శని, 10లో రాహువు, 4లో కేతు ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ వీరు ఏ పనులు చేసినా కూడా చక్కగా జయాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రుల కలయికలు ఎక్కువగా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే నూతనమైనటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాలు చేసేటువంటి అవకాశం కూడా వీరికి ఉంటుంది ఈ సంవత్సరం. తర్వాత కొన్ని కాంట్రాక్టు వ్యవహారాలు చేసేటువంటి వారికి, రాజకీయ సినీ రంగాల వారికి కూడా చక్కటి గుర్తింపు కలిగి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. కొన్ని యాత్రలు చేసుకోవడం వల్ల, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ఇతరులు చెప్పేటువంటి విషయాలు చక్కగా చూసి గమనించి ఆచరించడం వల్ల ముందుకు వెళ్ళి విజయాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. వీరికి వీలైతే ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష భగవంతుడు కాబట్టి ఆ స్వామిని చూస్తూ ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానమాచరించి చక్కగా దోసిటితోటి నీటిని తీసుకొని 3 సార్లు ఆ యొక్క సూర్యునికి చూయించి తర్పణం చేసి ఆ యొక్క సూర్య మంత్రాన్ని ఓం సూర్యాయ నమః అని ఒక 11 సార్లు ఆ యొక్క స్వామికి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా గాయత్రి రామాయణ పారాయణం కూడా చేసుకోవడం వల్ల వీరికి మంచి శుభాలు కలుగుతూ ఉంటాయి. మంగళవారం, గురువారం, శుక్రవారం కూడా వీరికి మంచి లాభదాయకాలుగా ఉంటాయి ఈ సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వారికి. తర్వాత 3వది మిథున రాశి. అంటే మృగశిర నక్షత్రంలో 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్సు నక్షత్రంలో ఆ యొక్క 3 పాదాలు కలిపితే మనకి మిథున రాశి అవుతూ ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి 1వ స్థానంలో 2వ స్థానంలో గురువు సంచారం వల్ల మొదటి భాగంలో వీరికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మొదటి 4 మాసాలు. తర్వాత 2వ స్థానంలోకి గురువు సంచారం చేయడం వల్ల అప్పుడు వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వీరు చేసేటువంటి వృత్తులలో కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడ్డా కూడా వీరు చక్కగా వీరి తెలివి చేత వాటిని చాకచక్యంగా చేసుకుంటూ ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని కష్టములు కలిగినా కూడా ఆ కష్టాలను ఇష్టాలుగా భావించి ఆ భగవంతుని తోడుగా వీరికి ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారాలు, కాంట్రాక్ట్ రంగాల వారికి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో
అది ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శని 9వ స్థానంలో ఉన్నాడు, రాహు 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే కేతు సంచారం వల్ల వీరికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటివన్నీ కూడా నిదానంగా వస్తూ ఉంటాయి. ఒక రకంగా చూసుకుంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే మెరుగ్గానే ఉంది. చక్కటి భోగభాగ్యాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. తీర్థయాత్రలు కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటారు. తలబెట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఆటంకాలు కలిగినా చివరి సమయంలో వాటిని చక్కగా నెరవేర్చుకునేటువంటి అవకాశం వీరికి ఉంటుంది. విద్యార్థులు చక్కగా విద్య యందు శ్రద్ధ చక్కగా పెట్టి చదువును ఆటంకం లేకుండా చేసుకోవాలి. వీరు చక్కగా ఈ సంవత్సరం సుందరాకాండ పారాయణం కానివ్వండి, లేదంటే సరస్వతీ స్తోత్ర పారాయణం కానివ్వండి, శివుడికి సంబంధించినటువంటి ఆ యొక్క లింగాష్టకం కానీ ప్రతిరోజు పఠించడం వల్ల వీరికి ఆ యొక్క గ్రహ బాధలు కొద్దిగా తొలిగిపోయి చక్కగా అనుకూలం జరిగేటువంటి అవకాశం వీరికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, పునరసు నక్షత్రము, తర్వాత పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రంలో 2 పాదాలు కలిపితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. అయ్యో, ఈ సంవత్సరం ఆదాయం 2గానే ఉంది, ఖర్చు 11గా ఉంది అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏంటంటే మనకి ఆ యొక్క గురువు అనేటువంటి వాడు ఈ సంవత్సరం 1వ స్థానంలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఆ 12వ స్థానంలో ఉన్నప్పుడు మనకు కొద్దిగా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చేసేటువంటి పనులు మిశ్రమ ఫలితాలు కలిగినా కూడా ఆనందాన్ని కలిగింపజేసేటట్టుగా ఉంటాయి. పనులు ఆటంకాలు ఏర్పడుతున్నా కూడా నిదానంగా ఆ పనులు జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్థాన చలనాలు కలుగుతూ ఉంటాయి. మనం చేసేటువంటి వ్యాపారాలలో ఆ యొక్క వృత్తులలో ఒక్కొక్క స్థానం నుంచి ఇంకొక స్థానానికి బదిలీలు కావడం కానివ్వండి, ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలో మార్పులు కలగడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి దరిద్ర బాధలు కూడా కొద్దిగా అధికంగానే ఉంటాయి. మనం చేసేటువంటి ఆ యొక్క వృత్తుల యందు గౌరవం అనేటువంటి తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. అంతేకాకుండా మనస్తాపం కలుగుతూ ఉంటుంది. చిన్నగా కుటుంబ కలహాలు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యం అనేటువంటిది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. దైవ దర్శనం అనేటువంటిది చేసుకోవడం వల్ల ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలు వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా వారు అనారోగ్యాన్ని తొలగించుకొని ఆరోగ్యాన్ని కలిగించుకునేటువంటి పదార్థాలు కానివ్వండి, మితంగా భోజనం చేసుకోవడం కానివ్వండి, సమయానికి తినడం కానివ్వండి చేస్తూ ముందడికి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం వీరికి శుభంగా కలిగేటువంటి అవకాశం మనకు వీరికి ఉంది. అలాగే వీరు చక్కగా ప్రతిరోజు కూడా లేవగానే ఆ యొక్క సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని స్నానం చేసిన తదుపరి ఆ యొక్క సూర్య భగవానుడికి 11 సార్లు తర్పణాలు గావించి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తులసి కోట వద్ద చక్కగా దీపారాధన చేసినట్లయితే ఆ స్త్రీల యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే మగవారందరూ కూడా ఆపదోద్ధారక స్తోత్ర పారాయణాన్ని, సుందరకాండ స్తోత్ర పారాయణాన్ని చేసుకోవడం వల్ల వారికి ఈ సమస్యలు, ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఆదివారం కానీ బుధవారం కానీ మంచి రోజులు వీరికి ఈ సంవత్సరం ఆ యొక్క కర్కాటక రాశి వారికి. తర్వాతది సింహరాశి. మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి మనకి సింహరాశి వారికి సంబంధించింది. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం ఎంత ఉందో అవమానం అలాగే ఉంది, ఆదాయం ఎంత ఉందో వ్యయం అలాగే ఉంది. ఈ రాశి వారికి
గురువు 11ంట సంచారం చేయడం వల్ల తదుపరి 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఈ సంవత్సరం వీరు ఆచరించినటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయంగా పూరిస్తారు, సమాప్తి చేసుకుంటారు. ఈ సంవత్సరం వీరికి ఎటువంటి ఆటంకాలు అనేటువంటివి ఉండకుండా ఆ యొక్క శుభకార్యములన్నీ కూడా చేసుకుంటూ ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బయట కూడా చక్కగా గౌరవ ప్రదాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సుఖజీవనాన్ని కలిగిపోయి ఉంటారు. శత్రునాశనం అనేటువంటి తొలగిపోతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. భోజన సౌఖ్యం కూడా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కూడా చక్కగా మాటలు కలిసి శుభ ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా కష్టకాలం తొలగిపోయి చక్కగా ఈ సంవత్సరం విద్యలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం, అది శ్రద్ధ వహించినట్లయితే ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకుల వారికి బాగుగానే ఉన్న జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ముందడికి వెళ్తూ ఉండాలి. అలా ఉండడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారికి చక్కటి అవకాశం ఉంది. దూర ప్రదేశాలు దూరదేశాలందు కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. అయినా కూడా భగవత్ యొక్క అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి చక్కగా రామచంద్రమూర్తిని స్మరిస్తూ పూజిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఆపదోద్ధారక స్తోత్ర పారాయణాన్ని ఆచరించడం వల్ల, పారాయణాన్ని చేసుకోవడం వల్ల వీరికి ఆ యొక్క అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని వీరి సంవత్సరం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. అందులో ఆదివారము సోమవారము చక్కటి రోజులు కాబట్టి ఏ పనులు తలపెట్టినా కూడా ఆ 2 రోజులలో తలపెట్టడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో చక్కగా అత్యధికంగా వీరి జయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం, తర్వాత హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపితే మనకి కన్యా రాశి అవుతుంది. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి 10వ స్థానంలో 11వ ఏకాదశ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల 2వ భాగంలో అంటే గడిచిన మొదటి 3 మాసాలు తర్వాత మనకి వీరికి మంచి శుభం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయం కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ వృద్ధి వ్యాపారులందు కూడా జాగ్రత్త వహించగా ఆలస్యంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటి వల్ల కూడా చక్కగా వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కష్ట నష్టాలు అనేటువంటి కొద్దిగా వచ్చినా ఆ కష్టాలని నుండి బయటపడడానికి చక్కటి మార్గాన్ని కూడా వీరి సంవత్సరం ఎంచుకొని ముందడికి ప్రయత్నం చేస్తూ ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాంట్రాక్టు సంఘాల వారికి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుని అప్పుడప్పుడు ఆచరిస్తూ ఆ పూజలు చేస్తూ ఉండాలి. విద్యార్థులు శ్రద్ధ వహించినట్లయితే చక్కగా ఉత్తీర్ణతని పొందుతూ ఉంటారు. మనోధైర్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేయడం వల్ల కూడా చక్కగా వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులు యందు కూడా సమాగం అంటే వారిద్దరు కూడా సఖ్యత కలయిక అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. చక్కగా వీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కానీ శ్రీ విష్ణు కవచ స్తోత్ర పారాయణాన్ని కానీ ఆచరించడం వల్ల ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. బుధ శుక్రవారాలలో చక్కగా పనులు ప్రారంభించినట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటూ ఉంటుంది కన్యా రాశి వారికి. తదుపరి తులారాశి. తులారాశి అనగానే దాదాపుగా మనకు భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరాలలో తులారాశి వారికి చాలా ఇబ్బందులు కలిగిపోయాయి. గత సంవత్సరంలో కొద్దిగా తులారాశి వారికి కొద్దిగా అనుకూలంగానే ఉంది. అయినా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని మాసాలు
వారికి కొంత కష్టకాలాలు బాగా ఏర్పడ్డాయి. కానీ ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 ఈ విధంగా వీరికి ఉన్నాయి. 9వ స్థానంలో 10వ స్థానంలో గురువు ఉండడం వల్ల, 6వ స్థానంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడ్డా, వారు చేసేటువంటి ఆ యొక్క వృత్తుల యందు కొద్ది ఆటంకాలు కలిగినా కూడా వారి యొక్క సూక్ష్మ బుద్ధి వల్ల వారు ముందరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వాటి వల్ల వారికి జయము అనేటువంటిది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి వీరికి గర్వం అనేటువంటిది కొద్దిగా ఉంటూ ఉంటుంది. ఆ యొక్క గర్వాన్ని కొద్దిగా తగ్గించుకున్నట్లయితే, కోపాన్ని తగ్గించుకున్నట్లయితే వీరు ముందరికి వెళ్ళి మంచి అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది, అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వినోద విలాస కూడా చక్కగా వీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పేరు ప్రఖ్యాతలు కూడా, విశేషమైనటువంటి గౌరవం కూడా ఈ సంవత్సరం వీరికి లభిస్తూ ఉంటుంది. నూతన పనులు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. విద్యార్థులు కూడా చక్కగా ఉంటుంది. యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారు విదేశీయానం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. వృధా సంచారం చేయకుండా చక్కగా వీరు భగవంతుని స్మరిస్తూ, భగవంతుని తలుచుకుంటూ ఆ యొక్క ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని వారానికి ఒక్కసారి కానీ పారాయణం చేస్తూ ముందడికి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం తులారాశి వారికి గత 4 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టమంతా కూడా తొలగిపోయి సుఖప్రదాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఈ యొక్క తులారాశి వారికి. అందులో మంగళవారం, గురువారము, శుక్రవారాలు ఈ 3 వారాలలో మనం ఏదైనా నూతన పనులు ప్రారంభం చేసుకుంటే అవి చక్కగా ఏ ఆటంకాలు లేకుండా ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 1వ పాదం, అనురాధ నక్షత్రం, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 3 పాదాలు కలిపితే మనకి వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి గురువు 8వ స్థానంలో, 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల, తర్వాత 5లో శని, 4లో రాహు, 9ంట కేతు సంచారం చేయడం వల్ల వీరికి చేసేటువంటి ఆ యొక్క వృత్తి యందు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అగ్ని బాధలు, చోర బాధలు కలిగేటువంటి అవకాశం వీరికి ఉంది ఈ సంవత్సరం. అలాగే కోపం కూడా అధికంగా పెరిగిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. ఆ కోపాన్ని తగ్గించుకున్నట్లయితేనే వీరు చక్కగా ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని అధికంగా చూపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం. ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సోదరులతోటి, బంధువులతోటి కలహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అకాల భోజనములు అనేటువంటి చేస్తూ ఉంటాం. ఉద్యోగస్తులకి కొద్దిగా కష్టకాలం ఈ సంవత్సరం. ఆ యొక్క చేసేటువంటి ఆ యొక్క వృత్తులలో కొద్దిగా ఇబ్బందులు కలిగి మనకు వచ్చేటువంటి ఆదాయం కూడా నిదానంగా రావడము, తర్వాత అక్కడ చేసేటువంటి మనం చేసినటువంటి ఆ యొక్క పనులు కూడా జయము లేకుండా ఇబ్బందులు కలిగి ఆటంకాలు, మాటలు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఫైనాన్సు, కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండాలి. ఇంజనీరింగ్ వ్యాపారస్తులు, న్యాయవాదులు వీరందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి ఈ సంవత్సరం వీరికి అందరికీ కూడా శుభకార్యాలు చేస్తున్నా కూడా ఆ యొక్క ఆరోగ్యం బాగుగానే ఉన్న ఇతర సమస్యల వల్ల చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. చక్కగా వీరు సూర్య నమస్కారాలు చేసుకొని ప్రతి శనివారం కూడా చక్కగా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో, వెంకటేశ్వరాలయంలో కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, రామాలయంలో కానివ్వండి, దుర్గాదేవి ఆలయంలో కానివ్వండి చక్కగా వెళ్ళి దీపారాధన చేసినట్లయితే వారికి
ఈ సమస్యలు అనేటువంటి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత చక్కగా వెళ్ళి ఆ దీపారాధన జరుపుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే వీరికి నెమ్మదిగా ఆటంకాలు అనేవి తొలగిపోతుంటాయి. అది ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఫలితం. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఉపాయాలు చేస్తూ ముందడికి వెళ్ళి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా అనారోగ్య బాధలు తొలగిపోయి చక్కగా ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని పొందండి వృశ్చిక రాశి వారికి. పరాభావనామ సంవత్సరంలో మనం ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ 1వ పాదానికి మనకి ధనుస్సు రాశి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 7వ స్థానంలో 8వ స్థానంలో గురు సంచారం చేయడం వల్ల శని 4వ స్థానంలో, 3వ స్థానంలో రాహువు, 2వ స్థానంలో రాహువు మరల, తర్వాత కేతు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల వీరికి చేసేటువంటి వృత్తి యందు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కష్టం అధికమైనా కూడా దాని ఫలితం అనేటువంటిది మిశ్రమంగా కలుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాలందు జయాన్ని కలుగుతూ ఉంటారు. ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. భోజన సౌఖ్యము, గృహలాభం అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం వీరికి. అలాగే కుటుంబం అందు కూడా గౌరవ అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కొద్దిగా బాగుగానే ఉందని చెప్పుకోవచ్చు. మనం చేసేటువంటి క్రయ విక్రయాలందు కూడా చక్కగా లాభాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపారాలు చేసేటువంటి వస్త్ర కిరాణా వ్యాపారాల వారికి ఈ సంవత్సరం లాభం అధికంగానే వస్తూ ఉంటుంది. ఫైనాన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా వ్యాపారంలో లాభాలు ఎక్కువగానే ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కగా ముందుకు వెళ్ళి చక్కగా ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా మధ్యకాలంలో అపకీర్తి, కొద్దిగా మనస్తాపం, చికాకులు కలిగినా కూడా ఆ భగవంతుని అనుగ్రహం చేత భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల వారికి ఈ సంవత్సరం చక్కగా శుభ ఫలితాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మనకి తొలగిపోయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చక్కగా శుభంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఇది ఇలా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం రావడం అనేటువంటిది చాలా అరుదుగా. గత 4 సంవత్సరాలలో చూస్తే ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళకి అధికంగా శుభ ఫలితాన్ని వారు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ వచ్చిన అవకాశాన్ని వారందరూ కూడా చక్కగా వినియోగించుకొని ఆ భగవంతుని ధ్యానించుకుంటూ ఆ సుందరాకాండ పారాయణం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కానీ పొందడం వల్ల ఇంకా వారికి అభివృద్ధులు ఎక్కువగా జరిగేటువంటి అవకాశము, లాభాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశము. ప్రతి శుక్రవారం రోజు నాడు చక్కగా మల్లె పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల, లేదంటే కనకాంబరాలతోటి అమ్మవారికి ఆ యొక్క కుంకుమార్చన చేసుకోవడం వల్ల వీరికి చక్కగా ఇంకా అభివృద్ధి లాభాలు అనేటువంటివి అధికంగా కలుగుతూ ఉంటాయి. యొక్క ధనుస్సు రాశి వారికి చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం. ధనుస్సు రాశి వారు చక్కగా ఆ యొక్క శుభ ఫలితాలందరూ కూడా పొంది ఆరోగ్యాన్ని అందరూ కూడా చక్కగా పొంది అభివృద్ధిని పొందండి. అలాగే మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము, తర్వాత శ్రవణ నక్షత్రము, ధనిష్టా నక్షత్రం 2 పాదాలు కలిపితే మనకి మకర రాశి అవుతుంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మరి ఈ సంవత్సరం వీరికి గురువు 6వ స్థానంలో 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల, శని 3ంట ఉండడం వల్ల, రాహు 2లో 8లో కేతువు సంచారం చేయడం వల్ల వీరికి
వృత్తి ఉద్యోగ వ్యాపారుల యందు కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మంచి వారితోటి పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. క్రయ విక్రయాల యందు కూడా అభివృద్ధి లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మంచి ఆరోగ్యము సంతోషము అనేటువంటివి ప్రయత్నము కార్యముల యందు కూడా జయాలు కూడా కలుగుతూ ఉంటాయి. వీరికి సంవత్సరం రాజకీయ రంగాల వారికి కూడా చక్కటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణాన్ని కానీ స్థలాలని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. అంతేకాకుండా భూగృహాల వల్ల కూడా చక్కటి ధనలాభాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం వీరికి ఉంది. అలాగే కిరాణా వ్యాపారస్తుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. వారు చేసేటువంటి వృత్తుల యందు కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా భోజన సౌఖ్యము ఇతరుల వల్ల కూడా మనకి శుభ ఫలితాలు కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి. అలాగే సత్పురుషుల యొక్క దర్శనం వల్ల మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. పుణ్య స్థలాల యొక్క దర్శనం వల్ల కూడా ఇంకా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కూడా వీలైతే మంగళవారం రోజు నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ఇంకా వీరికి గ్రహ బాధలు తొలగిపోయి శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. సోమవారం కానివ్వండి, మంగళవారము, గురువారము ఈ 3 వారాలు కూడా వీరికి శుభమైనటువంటి రోజులు. ఆ రోజులలో వారు ఎటువంటి నూతన పనులైనా కూడా వారు ప్రారంభించవచ్చును. అంతేకాకుండా సుందరాకాండ పారాయణం కానీ ఆపదోద్ధారక స్తోత్ర పారాయణం కానీ వీరు పఠించడం వల్ల వినడం వల్ల ఇంకా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉంది. అలాగే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ధనిష్ఠా నక్షత్రము, శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర 2 పాదాలు కలిపితే ఈ యొక్క కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి ఈ సంవత్సరం గురువు 5వ స్థానంలో మరలా తదుపరి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల శని 2లో ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డా చికాకులు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొద్ది సంతోషాలు వచ్చినా కూడా అల్ప సంతోషంగా ఉంటాయి. చిక్కులు కుటుంబంలో కలహాలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాలకు భంగం కలుగుతూ ఉంటాయి. ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాలు అనేటువంటి తొందరగా దొరకకుండా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. రాజకీయ రంగాల వారికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. మనం చేసేటువంటి అనుకోని సమస్యలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం కూడా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు ఆ యొక్క చిక్కులు తొలగించుకోవాలి అంటే భగవద్ధ్యానం చేస్తూ నిదానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలా నిదానంగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తేనే మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా కొద్దిగా కష్టకాలమే ఈ సంవత్సరం. అయినా కూడా గట్టిగా శ్రమించి చక్కగా చదివినట్లయితే వారికి ఆ యొక్క ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా వీరు ఆదివారం రోజు నాడు ఆ యొక్క సూర్యభగవానుని పూజించి సూర్యభగవానుడికి ప్రార్థన చేసుకొని వీలైతే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి తర్పణం చేస్తూ ఓం సూర్యాయ నమః అని ఆ యొక్క నీటిని తీసుకొని సూర్యుడికి తర్పయామి అనుకుంటూ ఆ యొక్క తర్పణం చేయడం వల్ల వీరికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోమవారం రోజు నాడు శివుడికి చక్కగా పూజ చేసుకొని అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటుగా శుక్రవారం రోజు నాడు దుర్గాదేవికి కూడా చక్కగా ఎర్రటి పుష్పాలతోటి అమ్మవారిని పూజించి అర్చించుకోవడం వల్ల, శనివారం రోజు నాడు వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి ఆ స్వామికి 108 తులసి దళాలతోటి అర్చించినట్లయితే వీరికి సమస్యలు అనేటువంటి ఈ సంవత్సరం తొలగిపోయి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సమస్యల నుంచి బయటపడండి. అలాగే చివరగా మీనరాశి. చివరగా
మీనరాశి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు కలిస్తే మీనరాశి అవుతుంది. ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి 4వ స్థానంలో 5వ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల, 1వ స్థానంలో ఆ యొక్క శని సంచారం చేయడం వల్ల, 12వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు సంచారం వల్ల వీరికి చేసేటువంటి ఆ యొక్క వృత్తుల యందు జాగ్రత్తగా ఆచరిస్తూ ఉండాలి. ఏ పనులు చేసినా కూడా నిదానంగా ఆలోచించి జాగ్రత్తగా చేస్తేనే ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకున్నంతగా కాకుండా కొంతగా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అకాల భోజనం చేస్తూ ఉంటారు. కొద్దిగా చిన్నగా కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా చిక్కులు, చికాకులు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కిరాణా వ్యాపారుల వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. నూతన ఉత్పత్తులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తీసుకోవాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో వారు చేసేటువంటి ఆ యొక్క పనులు ఆటంకం వల్ల దానిలో ఉండేటువంటి లాభాన్ని కూడా తొలగించుకుంటారు. అలాంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. భూ గృహ ధనధాన్యాలు కూడా లభించినా అవి సుఖవంతం కాకుండా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పుణ్యతీర్థ సందర్శనం చేసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకే తీర్థయాత్రలు, చక్కగా పుణ్యక్షేత్రాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాన్ని కలుగుతూ ఉంటారు. విద్యార్థులు చక్కగా శ్రద్ధ పెట్టి చదివినట్లయితే ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా వీరు ఈ యొక్క మీనరాశి వారు ఈ సంవత్సరం రామరక్షా స్తోత్రం కానివ్వండి, ఆదిత్య స్తోత్ర ఉదయ పారాయణం కానివ్వండి, లక్ష్మీనారాయణ హృదయ పారాయణం కానీ చేసుకోవడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి ఈ యొక్క శుభ ఫలితాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మన 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఏ రూపకంగా ఆ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది కలుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం.